నువ్వా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏందో ఆది మానవులు వంటది వీళ్ళంట. అది ఎలానో చూద్దాం రాండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ గుంత తవ్వి రెడీ చేసుకోవాలి. తర్వాత వచ్చి కట్టెలను తీసుకొని అందులో పేర్చాలి, చిన్న చిన్నగా పేర్చాలి. అందులో నిప్పులు బాగుపడాలి కాబట్టి పేర్చిన తర్వాత మంట అయితే వెలిగించుకోవాలి. ఇలా పేర్చుకుని బాగా మండేంత వరకు, నిప్పులు పడేంత వరకు వేడి చేయాలి. తర్వాత వచ్చి మనం మట్టిలో నీళ్లు పోసుకొని మట్టి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా గుంటలు వచ్చేటట్టు చూసుకోవాలి. ఎక్కువ నీళ్ళు కూడా పోసుకోకుండా ఇలా చేసుకోవాలి. మట్టిలో రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే ఎత్తేయాలి, పడిపోతాయి కదండి. ఇంతలోనే మా సాయి కోడిగుడ్లు ఎత్తుకొని వచ్చాడు. త్వరగా చేయండి నా, ఇంకా ఇంతసేపు వంటని. ఆది మానవుల వంట కాబట్టి ఇలానే లేట్ అవుతుంది. కోడిగుడ్డు అయితే తీసుకున్నాక మట్టి అలా ఎత్తుకుని దాని చుట్టూ ఇట్లా మధ్యలో పెట్టి దాని చుట్టూ మట్టి కప్పేయాలి. బాగా రౌండ్ వచ్చేటట్టు. బాగా మట్టి అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఆది మానవులు వంట కాబట్టి మేము ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము. ఏమవుతుంది అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఇలా అయితే ఉండలు అన్నీ 1 డజన్ కోడిగుడ్లు కాబట్టి 12 గుంటలు ఇలా చేసుకున్నాము. మొత్తానికైతే మొత్తం ఉండలు చుట్టేశాను. ఇక్కడ ఎక్కువ ఎండగా ఉంది, అందుకే కొద్ది కష్టంగా ఉంది. నిప్పులు అయితే బాగా పడ్డాయి. తర్వాత వచ్చేసి ఒక్కొక్క ఉండ వచ్చేసి అందులో పేర్చాలి. ఒక్కొక్కరు తెచ్చి అందులో పేరుస్తున్నారు. మా పిల్లలు అయితే చాలా కష్టపడ్డారు అబ్బా. తర్వాత వచ్చి మనం అలా వేసేసి ఇంకా దానిపైన మనం కట్టెలు వేసుకొని మంట అయితే పెట్టుకోవాలి. అర్ధగంట సేపు మనం అట్లానే వదిలేయాలి. అంతవరకు ఏం చేయాలి అంటనేసి మేమంతా ఇలా పడుకుండి పోయాము. 2 hours later. బాగా పొందలే కట్టని తిరిగి ముఖాన్ని తెరిచి చూస్తే 2 గంటలు అయిపోయింది. ఈయన ఎక్కడ ఏమైందో ఏమాటని పరిగెత్తా వచ్చి చూస్తా ఉన్నాము ఏమైందో ఏమాటని. కిటికలు అయితే చాలా వేడిగా ఉన్నాయి, అందుకే నిదానంగా ఒక్కొక్కటి తీస్తూ ఉన్నాము. అందులో దెమాలని పగిలింది, అందరికీ ఉచ్చలు వెళ్ళిపోయినాయి. అందుకే ఎర్రగా ఉంది. కట్టెత్తుకొని చిన్నగా చిదుగుతూ ఉన్నాము. ఏమో అంతలోనే పిలిచినాడు. ఏమైందంటే ఏమైంది, పంగ జరిగిపోయింది, అంతా మారిపోయింది. మొత్తానికైతే పంగ జరిగిపోయింది. ఏం చేసేది అంతనేసి అన్నీ మారిపోయినాయి. నేను బాగా దింగుతున్నాం అనుకోంటివి, ఏం చేసేది అంటని తారాడుతున్నాము. మొత్తానికి ప్లాన్ అయితే రివర్స్ అయింది. మా వాళ్ళంతా ఎక్కువ బాధపడ్డారు. మొత్తానికైతే ఏదో ఒక గుడ్డు బాగున్నట్టు అయితే తెలుస్తుంది. చూద్దాము అంటనేసి బాగా కడుక్కొని చూస్తున్నాము. నాకైతే ఒక గుడ్డు అయితే ఉంది అనుకుంటున్నాను. అయితే బాగానే ఉంది. అది ఒలిచి నా తమ్మునికైతే ఇచ్చాను. ఎలా ఉందో చెప్పరా అంటే, అన్న సూపర్గా ఉందని అనేసి వాడు చెప్పాడు. వాడైతే చాలా బాధపడుకున్నాడు. కొంచెం ఇచ్చి అన్నీ మార్చేసినారు అంటేనే ఇంకేం చేసేది, అందరూ ఇంత కలిపినాం.